ఇక సిరి తండ్రి దగ్గరికి వెళ్లి తండ్రి పడుకొని ఉంటే చూసి, "నాన్న, నువ్వు నన్ను విలన్‌లా చూస్తున్నావు కానీ నేను కాదు నాన్న. నువ్వు నా కింగు. నేను నీ లిటిల్ ప్రిన్సెస్" అని తండ్రి చెప్పులు తీసి సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పుతుంది. తర్వాత తల నిమిరి నుదిటి మీద ముద్దు పెట్టుకొని తండ్రి పక్కనే పడుకుంటుంది సిరి. పండు దూరం నుంచి చూసి చాలా హ్యాపీగా ఫీలయితాడు. ఆ చిన్న పాప తండ్రి ప్రేమ కోసం తల్లడిల్లిపోతుంది. "ఆ పాపని కరుణించు దేవుడా! తనకి తండ్రి ప్రేమని అందించు" అని వేడుకుంటూ ఉంటాడు పండు. ఇక విహారి పాపని పట్టుకొని పడుకుంటే సిరి హ్యాపీగా పడుకుంటుంది. ఇక విహారి కూతుర్ని పట్టుకొని పడుకొని ఉంటే అంబిక చూసి షాకవుతుంది. విహారి పాపకి దగ్గరైపోతున్నాడు. విహారిని ఎవరికి దగ్గర కాకుండా చెయ్యాలి. బిజినెస్‌లు అన్నీ నేనే తీసుకోవాలి. విహారి తన తండ్రి కంపెనీని 150,00,00,000కు కొన్నాడు కదా! రేపే గవర్నమెంట్ ఆఫీస్‌లో డబ్బులు ఇస్తాడు కదా! టైంకి ఇవ్వకపోతే ఆ రెండో స్థానంలో ఉన్న వాళ్ళకి కంపెనీ వెళ్తుంది. ఎలా అయినా విహారిని అడ్డుకోవాలి అని విహారి తాగే మందులో మత్తు పౌడర్ కలుపుతుంది అంబిక. ఇక రేపు విహారీ కంపెనీకి రాకుండా అయిపోయాడు. కార్మికులు విహారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు. దాంతో విహారీ అన్‌ఫిట్ అని తేలిపోతుంది. ఇక నుంచి నాదే రాజ్యం. నేనే ఈ రాజ్యానికి ముకుటం లేని మహారాణిని అని అనుకుంటూ ఉంటుంది అంబిక. ఇక మరోవైపు లక్ష్మి డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. ఇక బామ లక్ష్మితో హరికృష్ణ చదువుకి ఇంకా ఎంత డబ్బు కావాలి అని అంటే, ఇంకా 50,000 సరిపోవడం లేదు అని లక్ష్మి అంటుంది. మొత్తం ఫీజు 1,10,000 అని లక్ష్మి చెప్పడంతో బామ షాకవుతుంది. మన దేశంలో చదువు, వైద్యం ఫ్రీగా ఇస్తే మనలాంటి వాళ్ళు బాగుపడతారు బామ. కానీ అలాంటి ఫ్రీలు ఎవరు ఇస్తారు అని లక్ష్మి అంటుంది. ఇంకా టైముంది. డబ్బు సంపాదించి కట్టేయచ్చులే అని లక్ష్మి అంటుంది. ఇంతలో హరికృష్ణ నిద్రలో అమ్మా! అమ్మా! నన్ను వదిలి వెళ్ళకు అని కలవరిస్తూ ఉంటాడు. లక్ష్మి బాబుని నిద్రలేపి ఇక్కడే ఉన్నాను అని చెప్తుంది. నన్ను వదిలేసి వెళ్ళిపోయావనుకున్నా అమ్మా అని హరికృష్ణ కంగారు పడతాడు. పొద్దున్నే నువ్వు కనిపించకపోయేసరికి వాడు కంగారు పడిపోయాడు. ఇంకెప్పుడు వాడిని వదిలేసి వెళ్ళకమ్మా అని బామ్మ చెప్తుంది. లక్ష్మి మనసులో లేదు బామ్మ, వీడెప్పటికైనా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆ కుటుంబానికి వంశోద్ధారకుడు వీడు. తండ్రి పక్కనే ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది మనసులో లక్ష్మి. ఇక మరోవైపు శకుంతల లక్ష్మి మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎవరితో వచ్చి నాకే వార్నింగ్ ఇస్తుందా? చూస్తూ ఊరుకుంటే జనాల్లో లోకువ అయిపోతా. అందరి చిట్టాపదులు తీసుకురండి. అప్పుడు సంగతి చెప్తా. ఈ వడ్డీ శకుంతల అంటే ఏంటో చూపిస్తా అని తన మనుషుల మీద అరుస్తూ ఉంటుంది శకుంతల. ఇక లక్ష్మి పొద్దున ఇవ్వాల్సిన స్నాక్స్ ప్యాకెట్లు సర్దుకుంటూ ఉంటుంది. బామ్మ సాయం చేస్తాను అంటే లక్ష్మి వద్దు అంటుంది. అందరూ మన స్నాక్స్ బావున్నాయి అంటున్నారు అని సంతోషంగా చెప్తూ ఉంటుంది లక్ష్మి. ఇక మరోవైపు సిరి సిరి తండ్రిని చూసి ఎంత బావున్నావు నాన్న నువ్వు. ఇలా ఎంత ప్రేమగా నా మీద చేయి వేసుకొని పడుకున్నావు. నాకు చాలా హ్యాపీగా ఉంది నాన్న. నువ్వు నా బెస్ట్ డాడీ. కానీ ఎందుకో నేను నీకు బెస్ట్ డాటర్ అవ్వలేకపోతున్నాను. ఎలా అయినా మిమ్మల్ని నా వైపు తిప్పుకుంటా నాన్న. మీతో బెస్ట్ డాటర్ అనిపించుకుంటా అని అంటూ ఉంటుంది సిరి. మరోవైపు క్రిష్ ఆడుకుంటూ ఉంటే కొంతమంది పెద్ద స్కూల్ పిల్లలు వచ్చి ఇంగ్లీష్‌లో మాట్లాడి హరికృష్ణని ఏడిపిస్తారు. దాంతో లక్ష్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్రిష్‌తో చెప్పు నువ్వు కూడా వాళ్ళ స్కూల్‌లో ఈ ఏడాది నుంచి చదువుతా అని చెప్పు అని అంటుంది హరికృష్ణతో లక్ష్మి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత క్రిష్ తల్లితో అమ్మ వాళ్ళ ముందు అనేషా కానీ పెద్ద స్కూల్‌లో అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కదా అని హరికృష్ణ అంటే, పర్లేదు నాన్న నేను భరిస్తా. ఎంత ఖర్చయినా నేను తట్టుకుంటా. నువ్వు మాత్రం నంబర్ 1 స్టూడెంట్ అవ్వాలి అని అంటూ ఉంటుంది హరికృష్ణతో లక్ష్మి. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.